చంద్రబాబు అంటే పని, పని అంటే చంద్రబాబు అని మరోసారి తేలిపోయింది. కాస్త ఖర్చైనా పర్వాలేదు, పోలవరం అమరావతి పనులు వేగం పుంజుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ దిశగానే అదనపు నిధులు కూడా విడుదల చేస్తున్నారు. వైసీపీ చేసిన తప్పిదాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే బాధ్యతను కూటమి నేతలు తమ నెత్తిన వేసుకున్నారు. కూటమి సర్కార్ అధికారం చేపట్టాక సీఎంగా చంద్రబాబు పోలవరం అమరావతి పర్యటనను నిర్వహించారు. తద్వారా తనకు ఈ రెండు ప్రాజెక్టులు ఎంత ప్రధానమైనవో చెప్పకనే చెప్పారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని భవనాల పటిష్టతపై ఉన్న అనుమానాల నివృత్తికి చెన్నై, హైదరాబాద్ ఐఐటి నిపుణుల నివేదిక ఇచ్చారు. నిపుణులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అనంతరం అసెంబ్లీ సాక్షిగా పనులు సాగించేందుకు షెడ్యూల్ని సైతం సీఎం వెల్లడించారు. అటు మౌలిక సదుపాయాలకు, రోడ్ల నిర్మాణానికి, భవంతులు, టవర్స్ పూర్తి చేయడానికి నిధుల మంజూరు దిశగా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పనులు జనవరి నుంచి పరుగులు పెట్టనున్నాయి. అటు పోలవరం విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పును తాను చేయబోనన్న చంద్రబాబు అదే గుత్తేదారు సంస్థను కొనసాగిస్తూ పనులను వేగవంతం చేయనున్నారు. అటు కొట్టుకుపోయిన డయాఫ్రామ్ వాల్ స్థానంలో రిపేర్ల కంటే కొత్తది కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిర్వాకంతో పోలవరం కోసం అదనంగా ఇప్పుడు 2400 కోట్లు ఖర్చయింది. జరిగిన తప్పిదాల్ని సరిదిద్దుతూ పోలవరాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేస్తోంది. గడిచిన 5 ఏళ్లుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండడంతో వైసీపీ నేతలు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు దుర్మార్గాలకు తెగబడ్డారు. రెవెన్యూ రికార్డుల్ని సాక్షాత్తు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దహనం చేసి తప్పించుకోవాలని చూశారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం అప్పటికప్పుడు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియాను, డీజీపీని హెలికాప్టర్లో పంపి డాక్యుమెంట్లు దహనం వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదనే సంకేతాలు ఇచ్చింది. సగం కాలిన డాక్యుమెంట్లను డిజిటల్ ఆడిట్ చేయించి అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలకు పూనుకుంది. ఈ డాక్యుమెంట్ల దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడున్నాడని తేలడంతో కేసును సీరియస్ గా తీసుకుని ఎంతటి వారైనా శిక్షించేందుకు ముందుకెళుతోంది. తాము చేస్తున్నది కక్ష సాధింపు కాదని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చేలా ఆయిల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. నేరుగా వారి ఖాతాకు డబ్బులు జమ చేసి వినియోగదారులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాకు పంపించేలా చేసింది. వైసీపీ హయాంలో 2000 నుంచి 3000 రూపాయలకు సామాజిక భద్రతా పెన్షన్ ని పెంచేందుకు 5 ఏళ్ల సమయం పడితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందు 2 నెలల బకాయిలతో కలిపి నెలకు 4000 చొప్పున పెన్షన్లు అందించింది. సచివాలయ ఉద్యోగులతో ఒక్క రోజులోనే దాదాపు 100% పెన్షన్లను అందించడం ద్వారా రికార్డు సృష్టించింది. టీడీపీ కార్యాలయం మొదలుకొని మంత్రుల క్యాంప్ ఆఫీసుల వద్ద విజ్ఞప్తుల్ని స్వీకరించి వాటికి పరిష్కారాల్ని కూడా సూచిస్తోంది. అర్జీదారులు తమ ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకైందో తెలుసుకునే ఏర్పాట్లు చేసింది. తద్వారా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసేలా చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకముందే 2 విడతలుగా నామినేటెడ్ పదవులు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మరో జాబితాను సిద్ధం చేస్తోంది. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతోంది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డిని సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకి ప్రజలు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే అసెంబ్లీలో కనిపించిన జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ పేచీకి దిగారు. అప్పుడప్పుడు మీడియా ముందు కనబడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం మినహా 6 నెలల్లో ఆయన ప్రజలకు అండగా నిలవలేకపోయారు. అసెంబ్లీకి కూడా వెళ్లకపోవడంతో 11 మంది ఎమ్మెల్యేలని గెలిపించిన ఆయా నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. జగన్ వ్యవహార శైలి చూస్తుంటే నేల విడిచి సాము చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే వైసీపీ ప్రభుత్వ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో టీడీపీ హయాంలో బొడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం పెంచేందుకు నిధులు కేటాయించి పనులు చేశారు.
అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనుల్ని నిలిపివేయడంతో ఆకస్మికంగా వచ్చిన వరద మూలంగా బెజవాడను బుడమేరు ముంచెత్తింది. లక్షలాది మంది నిరాశ్రయులు కావడంతో పాటు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు దెబ్బతిన్నాయి. విజయవాడ పరిసరాల్లో తిరిగి సాధారణ పరిస్థితిని తెచ్చేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. వరదల వల్ల నష్టపోయిన ఆఖరి వ్యక్తికి కూడా న్యాయం జరిగాకే ఆయన కలెక్టరేట్ను వదిలి వెళ్లారు. ఓవైపు వరదల కారణంగా నగరం అతలాకుతలం అవుతుంటే, మరోవైపు బుడమేరకు పడుతున్న గండ్లను పూడ్చే పనిని ప్రభుత్వం సవాలుగా స్వీకరించింది. రాత్రి పగలు గండ్లు పూడ్చి వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడింది. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వైసీపీ రంగులతో ఉన్న భారీ బోట్లు బ్యారేజ్లో ఇరుక్కుపోయి కౌంటర్ వెయిట్లు దెబ్బతినడంతో వరద నివారణ జరిగిన తర్వాత కూడా బోట్ల తొలగింపుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సాక్షాత్తు ఆయన విగ్రహ స్వరూపంగా భక్తులు భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిశాయని నివేదిక ప్రభుత్వానికి అందడంతో పెను దుమారమే రేగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీంతో తిరిగి తిరుపతి లడ్డూ ప్రతిష్టను నిలిపేందుకు కూటమి సర్కార్ లడ్డూ తయారీలో అనేక జాగ్రత్తలు పాటిస్తోంది. అటు గతంలో లడ్డూ కల్తీకి కారణమైన అప్పటి వైసీపీ పెద్దలపై సిట్ వేసి విచారణ చేయించేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ పని జరుగుతోంది. ఈ అంశంలో న్యాయపరమైన చిక్కులు విడిపోయాక ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓవైపు గత ప్రభుత్వ పాలనతో ఏర్పడ్డ చిక్కుముళ్లని విప్పుకుంటూనే కూటమి సర్కారు ముందుకెడుతోంది. ఈ తరుణంలో టీడీపీలోని కొందరు నేతల తీరు పార్టీకి తలవంపులు తెచ్చేదిగా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడానికి వచ్చిన వ్యక్తితో కలిసి ఆ నేతలు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ, ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన అధిష్టానం ఆయా నేతల నుంచి వివరణ కోరింది. చివరకు వారు కార్యకర్తలకు, అధిష్టానానికి క్షమాపణలు చెప్పినా ఆ నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉంది. దీంతో ఈ ఏడాది పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా అధికార పార్టీకి, ప్రభుత్వానికి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.